డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రత్యేక ఆదివాసీ డిఎస్సి నిర్వహించాలని వైసీపీ నాయకులు సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెంపొందించుకునేందుకు ఆనాడు గిరిజన ప్రాంతానికి ఐటీడీఏ స్థాపించారని, ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారులు ఉన్న ఆదివాసీ యువతకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన డిఎస్సి ఏర్పాటు చేయకుండా కాలయాపనతో అన్యాయం చేసిందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి విఘాతం కలిగించి పనులు మానుకోవాలని, ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ఆదివాసీ కోసం ఐటీడీఏ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టూరిజం పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతుందని, ఆదివాసీ ప్రాంతంలో గిరిజనుల అన్యాయం చేసిందన్నారు. రోడ్ల విస్తరణ పనులకు జిల్లా అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదన్నారు. మీ ద్వారా ప్రెస్ మీట్కి రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి స్పెషల్ డిఎస్ లేదంటే డిఎస్ ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్, దాని అర్థం ఏంటంటే ఆదివాసుల కోసం అని చేసినటువంటి పాడేరు ఐటీడీఏ. అదొక చరిత్ర కలిగినటువంటి ఐటీడీఏ. 1974లో ఐటీడీఏ స్థాపించారు. దాని యొక్క ప్రాముఖ్యత ఆదివాసి ప్రజలకు, ఆదివాసి హక్కులకు, ఆదివాసుల కోసం అని చెప్పి పెట్టినటువంటి ఐటీడీఏ. అలాంటి ఐటీడీఏలో నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, డిఎస్ ద్వారా వచ్చినటువంటి నాన్ ట్రైబ్స్ టీచర్స్ ఎంత అన్యాయం జరుగుతూ ఉందో. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈరోజు నాన్ ట్రైబ్స్తో పిలిపించడం అనేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగులు, సుమారుగా వేలాది మంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ముచ్చకాయ 100-200 మంది పోస్ట్ వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మా జిల్లాలో. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అరకులో బహిరంగ సభ పెట్టి మీకు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా చేసి మీకు స్పెషల్ డిఎస్ ఇస్తారని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్తా ఉన్నాను. వచ్చేటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి ఐటీడీఏ అవసరం ఐటీడీఏ తీసేయమని చెప్తా ఉన్నాం. ఐటీడీఏ పేరు చెప్పి వేలాది రూపాయలు, లేదంటే అరకు టూరిజం పేరు చెప్పి వేలాది రూపాయలు ఎవరి బ్యాంకుల్లో వెళ్తూ ఉంది, ఎవరి ఖాతాలో వెళ్తూ ఉంది, ఇదన్నీ కూడా తీసుకురావాలి. ఆదివాసులకి ఐటీడీలో పనిచేస్తున్నటువంటి ఆదివాసీ ప్రజల శాతం ఎంత, అరకులో ఉన్నటువంటి టూరిజానికి ఆదివాసులకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి? కాబట్టి ఇప్పటికైనా సరే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల గిరిజన ప్రాంతంలో 217 మంది నిరుద్యోగులు పర్మనెంట్ టీచర్స్గా అయినటువంటి గొప్ప ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేశారు. ఈరోజు నాన్ ట్రైబ్స్తో తీసుకొచ్చి మా ఐటీడీఏ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ ట్రైబ్స్ టీచర్స్ నియమిస్తారా? దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క మాంతర్యం ఏంటి? ఆదివాసులకి అన్యాయం జరిగే విధంగా మీరందరికీ ఒకరిని తీసుకొచ్చి ఆదివాసుల మనుగడని అంతరం ఏర్పరచడానికి అధికారులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు స్పందించి మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పూర్తిగా స్పెషల్ డిఎస్ నియమించి ఆదివాసుల నిరుద్యోగులకు ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ తడబారికి సురేష్ కుమార్. నెంబర్ 3 కొట్టివేశారు, కానీ 1/70 చట్టం మీరు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారు? 1/70 చట్టం అమలు చేసి ఆదివాసులకి బినామీలు తెచ్చే ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు అనేక మంది, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అధికారులు, చాలామంది విద్యార్థులకైతేనేమి, లేదంటే వ్యాపారస్తులకైతేనేమి అంతర్యం కలుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులు ఎందుకు ఆపేశారు? దీని అన్నిటి కారణం ఏంటి? ఎవరితో మాట్లాడారు? మీకెవరు ఆపమని చెప్పారు? ఏంటంటే ఆదివాసి ప్రజలు అమేకులని, ఆదివాసి ప్రజలకు ఏమీ లేదు అని చెప్పేటి చేసేటువంటి ధోరణ
మీ ద్వారా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడతారా, లేకపోతే ఉప ముఖ్యమంత్రితో మాట్లాడతారా? ఆదివాసులకు అన్యాయం జరిగిన నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మీరేమో అవార్డులు రివార్డులు తీసుకుంటారు, కానీ మా ప్రాంత ప్రజల యొక్క బాగోగులు కానీ మా నిరుద్యోగుల యొక్క గోడి కానీ మీకు వినిపించదా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో నెంబర్ 3ని దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి డిఎస్ చేస్తామని చెప్పినటువంటి అధికారులు దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామన్నటువంటి రూల్స్ని ఎందుకు వైలేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చూస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో మీరందరూ కూడా మా ఆదివాసీ ప్రజలకు మనుగడ కోసం, మా ఆదివాసీ ప్రజలకు పనిచేయడం కోసం వచ్చి ఉన్నారా, లేదంటే రాజకీయ పార్టీలకి తొత్తులుగా వ్యవహరించడానికి వచ్చి ఉన్నారా అధికారులు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక్కటి గమనించండి.